నీట్ 2026 ఎంసీసీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్. దీంట్లో ఏదైనా మీరు మిస్టేక్స్ చేసింటే రిజిస్ట్రేషన్లో మీకు గుడ్ న్యూస్. నీట్ యూజీ ఫస్ట్ ఫేజ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సో ఫస్ట్ పేజ్ విడత కౌన్సిలింగ్లో ప్రక్రియలో ఉన్న వైద్య విద్యార్థులకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ భారీ ఊరట. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏవైనా మీరు మిస్టేక్స్ చేస్తుంటే మిస్టేక్గా వివరాలను నమోదు చేసిన అభ్యర్థుల కోసం రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ని అధికారిక వెబ్సైట్ ఎంసీసీలో తీసుకువచ్చింది. అయితే ఈ ఆప్షన్ ఆగస్ట్ 12 మార్నింగ్ 11 o'clock వరకు మాత్రమే ఉంటుంది. సో కేటగిరీ, కోటా, వ్యక్తిగత వివరాల్లో ఏదైనా మిస్టేక్స్ని సరిదిద్దుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను దిద్దడానికి అనుమతించబోమని ఎంసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఓకే, సీట్ల కేటాయింపు షెడ్యూలు, ఇక రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు 13 ఉదయం 11 o'clock వరకు ఉంటుంది. ఓకే, చాయిస్ లాకింగ్ ఆప్షన్ 12 సాయంత్రం 4 o'clock నుంచి ప్రారంభమవుతుంది. ఫస్ట్ పేజ్ సీట్ల కేటాయింపు 17న విడుదల చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 18 నుంచి 22 మధ్య సంబంధిత మెడికల్ కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు mcc.nic.ను సంప్రదించాలని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సో ఏదైనా మిస్టేక్ చేసింటే సరిదిద్దుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.